ఒక అందమైన ప్రకృతిని చూపించడంతో మన మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక అమ్మాయి భయంగా అడవిలోకి పరిగెడుతుంది. వెంటనే టైటిల్ పడుతుంది. అసలు ఆ అమ్మాయికి ఆ అడవికి ఏ సంబంధం ఉంది? అసలు ఆ అమ్మాయి ఎందుకు పరిగెడుతుంది? ప్రకృతి ఆ అమ్మాయిని ఇలా కాపాడింది అనేది మనం ఈ మూవీ ద్వారా తెలుసుకుందాం. రామానుజం అన్న వ్యక్తిని చూపించడంతో మన మూవీ ముందుకు వెళ్తుంది. అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అల్లి. వాళ్ళు ఊరికి దూరంగా అడవి మధ్యలో జీవిస్తూ ఉంటారు. అల్లి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడికి రోజు వెళ్తూ ఉంటుంది. అల్లికి దైవభక్తి అంటే చాలా ఎక్కువ. అల్లి చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆమె మంచి చెడ్డలు తన తండ్రి చూసుకుంటూ ఉంటాడు. రామానుజంకి కూతురంటే కూడా చాలా ప్రేమ. రామానుజ వృత్తిరీత్యా కార్పెంటర్ అవ్వడం వల్ల ఉదయాన్నే పనిచేయడానికి ఊరికి వెళ్ళిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రంలోగా ఇంటికి రాడు. కానీ రోజు తాగి ఇంటికి వస్తుంటాడు. అడిగితే అమ్మ చనిపోయిన బాధలో తాగుతున్నా అని రోజు చెప్తుంటాడు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తుండగా అల్లి తన తండ్రితో, నాన్న, రేపు నా ఫ్రెండ్ పెళ్ళి, తప్పకుండా ఊరికి వెళ్ళాలి, రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్తుంది. అందుకు రామానుజం, సరే అల్లి, నేను బస్టాప్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తాడు. అప్పుడు అల్లి, అవసరం లేదు నాన్న, నా ఊర్లో నాకు భయం ఏంటి, మీరేం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా వస్తాను అని చెబుతుంది. అదే సమయంలో అల్లి పెంచుకుంటున్న కుక్క మొరుగుతూ ఉంటుంది. అది విని రామానుజం, చూడు, వద్దు అంటే దానికి అన్నం పెట్టి ఇంటి దగ్గరికి రాణిస్తుంటావు, అది ఇప్పుడు ఎలా మురుగుతుందో చూసావా అని అంటాడు. అల్లి, నాన్న, ఈ భూమి మీద అందరికీ జీవించే హక్కు ఉంది, అయినా అది మనం పెట్టే ఒక ముద్ద అన్నం తిని మన ఇంటికి సెక్యూరిటీలా కాపలా కాస్తుంది అని చెప్తుంది. తర్వాత రోజు అల్లి ఇంటి దగ్గరలో ఉన్న గుడికి రాజా అనే వ్యక్తి వస్తాడు. రాజా తరచూ ఆ గుడికి వస్తూ ఉంటాడు. రాజాకి అల్లి అంటే చాలా ఇష్టం. అతను అల్లిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. అల్లితో, నా ప్రేమ విషయం ఏం చేశావు, ఇప్పటి వరకు నాకు సమాధానం చెప్పలేదని అంటాడు. అందుకు అల్లి, నా పెళ్లి విషయం పూర్తిగా మా నాన్నగారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పిన వ్యక్తిని నేను చేసుకుంటాను. ఏదైనా సరే నువ్వు మా నాన్నతో మాట్లాడు. మా నాన్నకి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అల్లి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే అల్లికి కూడా రాజా అంటే చాలా ఇష్టం. తర్వాత రాత్రి చీకటి పడినా కూడా అల్లి ఇంటికి రాదు. ఆమె తండ్రి అల్లి కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఈ పాటికి రావాల్సిందే, కానీ ఇంకా రాలేదేంటి, ఏమైనా జరిగిందా అని ఆలస్యం చేయడం వల్ల కరెక్ట్ కాదని టార్చ్ తీసుకొని చూడడానికి బయలుదేరుతాడు. ఇంకోవైపు అల్లి పెళ్లిలో ఆలస్యం కావడం వల్ల లేటుగా వస్తుంది. బస్సు దిగి ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో అల్లి ఇద్దరు వ్యక్తులు తనను ఫాలో చేయడం గమనిస్తుంది. వారు అల్లి వెంట పడతారు. అల్లి వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు పరిగెడుతుంది. ఈలోగా అల్లి పెంచుకున్న కుక్క వాళ్ళని చూసి మురగడంతో వాళ్ళు భయపడి అల్లిని వదిలేసి వెళ్ళిపోతారు. భయంతో పరిగెడుతూ వచ్చిన అల్లిని చూసి ఆమె తండ్రి ఏం జరిగిందని అడుగుతాడు. అల్లి జరిగిన విషయం తన తండ్రితో చెబుతుంది. అది విన్న తర్వాత రామానుజం, కుక్క ఉండడం వల్ల ఈరోజు నిన్ను కాపాడింది, నేను దానికి తిండి దండగా మురుగుతుంది అని దాన్ని అపార్థం చేసుకున్నాను, ఇక మీదట ఆ కుక్క కూడా మనతో కూడా ఉంటుంది అని అంటాడు. తర్వాత అల్లి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా రామానుజం చాలాసేపు ఇంటి బయట కూర్చొని ఉంటాడు. తర్వాత రోజు ఉదయం ఎంతసేపైనా అల్లి నిద్ర లేవకపోవడంతో రామానుజం వెళ్ళి చూస్తాడు. అల్లికి పీరియడ్స్ రావడం వల్ల పడుకుందని తెలుసుకున్న రామానుజం కూతురు కోసం కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ తయారు చేస్తాడు. కొంచెంసేపు తర్వాత మాధవన్ అనే వ్యక్తి ఇంటికి వస్తాడు. అతను అల్లికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాడు. అల్లి కోసం మంచి సంబంధం తీసుకొచ్చాను, పూజార్ల సంబంధం. వాళ్ళు పూజారులు అయినా సరే అల్లిని చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నారని చెబుతాడు. రామానుజం, నేను కొంచెం ఆలోచించుకొని చెబుతానంటాడు. ఆ వ్యక్తి, సరే, బాగా ఆలోచించి మంచి సంబంధం, ఈలోగా నేను అడవిలోకి వెళ్ళి పందిలకు ఉచ్చు బిగించుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రామానుజం అల్లితో పెళ్లి సంబంధం గురించి చెప్తాడు. అల్లి, నీ ఇష్టం నాన్న, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని నేను చేసుకుంటానని చెబుతుంది. ఈ సంబంధం ఎవరిదో కాదు, రోజు అల్లిని చూడడానికి వచ్చే, గుడికి వచ్చే ఆ రాజాదే. తర్వాత రోజు రామానుజం కూతురు కోసం బాత్రూమ్ను ఏర్పాటు చేసే పనిలో ఉంటాడు. ఈలోగా అక్కడికి రాజా వస్తాడు. రామానుజంతో, అంకుల్, నాకు జాబు వచ్చింది, రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నాను. మాధవన్ అంకుల్ మీతో పెళ్లి విషయం మాట్లాడాడు కదా, నేను మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి అల్లి దగ్గరికి వెళ్తాడు. అల్లి వాగు దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. రాజా అల్లితో కూడా, నాకు జాబు వచ్చింది, బెంగళూరు వెళ్తున్నా, వారంలో రూమ్ చూసుకొని తిరిగి వస్తాను, అప్పటి వరకు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటానని చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అల్లి చాలా ఆనందపడుతుంది. తర్వాత రోజు రామానుజం ఇంటి దగ్గరలో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు. రామానుజంకి మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల వాళ్ళతో కలిసి మద్యం సేవించి ఇంటికి వస్తాడు. అల్లి రామానుజంతో, ఏదో ఒక కారణం చెప్పి ఇలా రోజు తాగి వస్తే ఎలా నాన్న, నీ ఆరోగ్యం పాడవుతుంది కదా అని కోపగించుకుంటుంది. రామానుజాన్ని ఇంటి దగ్గర దిగపెట్టడానికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు అల్లిని అదోలా చూస్తూ ఉంటారు. తర్వాత రాత్రి నిద్రపోతుండగా ఎవరో ఇంటి తలుపులు విరగ్గొడుతున్న శబ్దం వినిపిస్తుంది. అల్లి భయపడి తన తండ్రిని లేపుతుంది. అయితే మద్యం బాగా సేవించడం వల్ల రామానుజం మత్తులోకి వెళ్ళిపోతాడు. ఎంత లేపినా తండ్రి లేవకపోవడంతో అల్లి వెనుక వైపు తలుపు తీసుకొని అడవిలోకి పారిపోతుంది.
అడవిలో పరిగెడుతున్న అల్లిని ఊర్లో ఉండే సుమతి అనే మహిళ చూసి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తర్వాత ఉదయాన్నే రామానుజం నిద్రలేచి సుమతి ఇంటి దగ్గరకు వదిన తన కూతుర్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. సుమతి రామానుజంతో, వయసులో ఉన్న కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇలా తాగడం మంచిది కాదు. రాత్రి అల్లికి ఏదైనా అయి ఉంటే ఏంటి పరిస్థితి అని అంటుంది. రామానుజం అల్లికి క్షమాపణ చెప్తాడు. ఇప్పటి నుంచి మద్యం సేవించనని మాట ఇస్తాడు. తర్వాత రోజు పనికి వెళ్ళిన రామానుజానికి యాక్సిడెంట్ అవుతుంది. 2 వ్యక్తులు బైక్తో డాష్ ఇవ్వడం వల్ల రామానుజం కాలికి గాయం అవుతుంది. తర్వాత రాత్రి వాళ్ళ ఇంటి తలుపులు కొట్టిన వ్యక్తులే తనకు యాక్సిడెంట్ చేశారని రామానుజానికి అర్థమవుతుంది. కానీ ఆ విషయం తన కూతురుతో చెప్పాడు. తర్వాత అల్లి ఇంటి దగ్గరలో 2 వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి సుమతి వాళ్ళే రాత్రి అల్లి ఇంటికి వెళ్లారని గుర్తుపట్టి బాగా తిడుతుంది. తర్వాత రాత్రి రామానుజం కూతురిని ఎలా కాపాడుకోవాలి, పైగా కాలుకు దెబ్బ తగిలింది అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకున్న ఐడియాతో వెనుక డోర్ని ముందు డోర్ని చెక్కతో లాక్ చేస్తాడు. రామానుజం రాత్రంతా నిద్రపోకుండా అలాగే మెలకువతో ఉంటాడు. ఉదయాన్నే అల్లిని రాజా ఎప్పుడొస్తాడని అడుగుతాడు. అల్లి నెక్స్ట్ వీక్లో వస్తాడని చెబుతుంది. తర్వాత అల్లి నాన్నతో, ఈరోజు కొత్తగా పెళ్ళైన నా ఫ్రెండ్ తన భర్తతో ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను అని అంటుంది. ఆ మాట విని రామానుజానికి కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ఈరోజు రాత్రి ధైర్యంగా ఉండొచ్చని, నిద్రపోవచ్చని అనుకుంటాడు. కొంచెంసేపు తర్వాత అల్లి ఫ్రెండ్ తన భర్తతో అక్కడికి వస్తుంది. రోజంతా అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. ఆ రాత్రి రామానుజం వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారని ధైర్యంగా నిద్రపోతాడు. ఆ రాత్రి వాళ్ళ ఫ్రెండ్ తన భర్త ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ డ్యూయెట్ కూడా వేసుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం అల్లి ఫ్రెండు ఆమె భర్త ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజుల తర్వాత అల్లి పుట్టినరోజు కావడం వల్ల రామానుజం కూతురు కోసం ఒక డ్రెస్ను కొనిస్తాడు. అల్లి ఆ డ్రెస్ వేసుకొని ఊర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మల్లేష్, శంకర్ అనే 2 వ్యక్తులు ఎదురుపడతారు. కొన్ని రోజుల క్రితం ఒక బాత్రూంలోకి తొంగి చూస్తుండగా అల్లి అతని చెంప చెల్లుమనిపించింది. అప్పటి నుంచి వాళ్ళు అల్లిని వెంబడిస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా అల్లి వెళ్తుంటే ఆమెను అడ్డుకొని చాలా ఇబ్బంది పెడతారు. శంకర్ అల్లిని అసభ్యంగా తాకుతూ ఉంటాడు. అల్లి ఎలాగో అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇంటికి పారిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని బయటికి వచ్చేలోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అల్లి జరిగింది మొత్తం రామానుజంతో చెప్తుంది. అప్పుడు రామానుజం, అల్లి మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని అంటాడు. అప్పుడు అల్లి, నాన్న ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్లకు భద్రత లేదు అని అంటుంది. తర్వాత అల్లి ప్యాడ్స్ తీసుకొని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంది. వెళ్లే ముందు అల్లి అన్ని వైపులా చెక్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాత్రూమ్ అంతంత మాత్రమే ఉంటుంది. బలమైన గోడలు, తలుపులు ఏమీ ఉండవు. 4 రేకులు, ఒక క్లాత్తో బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత అల్లి బాత్రూంలో స్నానం చేస్తుండగా శంకర్, మల్లేష్ వచ్చి బాత్రూంలోకి తొంగి చూస్తూ ఉంటారు. అదే సమయంలో రామానుజం ఒంటరిగా ఉండడం చూసి బాగా కొడతారు. నీ కూతురు మా చేతికి ఆ రోజే ఫినిష్ అయ్యేది, కానీ ఆ కుక్క వల్ల బ్రతికిపోయింది. దాన్ని చూస్తుంటే నరాలు తెగిపోతున్నాయి. ఎంత అందంగా కన్నావో, ఎలా వదిలిపెడతాం అని కూడా అంటారు. తర్వాత కూడా తలుపులు పగలగొడుతుంటే ఆ రోజు కూడా తప్పించుకుంది. అది నన్ను చెంప మీద కొట్టింది, దాన్ని వదిలేది లేదు అని అతన్ని బాగా కొడతారు. తండ్రి అరుపులు విని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి తలుపులు కొడుతుంది. అప్పుడు శంకర్, మీ నాన్నను వదిలేయాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి అని అంటాడు. అల్లి తన తండ్రి కోసం లోపలికి వెళ్ళబోతుండగా రామానుజం, అల్లి నువ్వు వాళ్ళ మాట నమ్మకు, ఇక్కడి నుంచి పారిపో అని చెప్తాడు. అల్లి వెంటనే అక్కడి నుంచి అడవులకు పారిపోతుంది. అల్లికి పీరియడ్స్ కావడం వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అల్లి పరిగెడుతూ ఒక పాత ఇంట్లోకి వెళ్తుంది, దాక్కుంటుంది. శంకర్ అల్లి యొక్క బ్లడ్ని ఫాలో అవుతూ ఇంటికి చేరుకుంటాడు. మల్లేష్, శంకర్ ఇద్దరు కలిసి అల్లిని స్పృహ కోల్పోయేలా చేస్తారు. బాగా కొడతారు. శంకర్ కొంచెం సేపటికి అల్లిని స్పృహలోకి తీసుకుని వస్తాడు. అల్లికి పీరియడ్స్ కాబట్టి ఆమెతో కలవలేక నోటితో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకొని అల్లి తన ప్రైవేట్ పార్టీని కొరికేస్తుంది. శంకర్ నొప్పితో అల్లాడిపోతున్న సమయంలో అక్కడి నుంచి పారిపోతుంది. అయినా కూడా వాళ్ళు ఆమెను వదిలిపెట్టరు. అల్లి ఇంకా ప్రకృతి మాత్రమే తనను కాపాడగలదని భావించి అడవిలోకి వెళ్తుంది. చాలా దూరం వాళ్ళు ఆమెను చేజింగ్ చేస్తూనే ఉంటారు. అల్లిని చాలా ఇబ్బంది పెడతారు. అల్లి వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక చెట్టు మీద కూర్చొని ఊగుతూ ఉంటుంది. మల్లేష్ మొదటిసారి అల్లిని వెతుక్కు పట్టుకుంటాడు. అతను నేను ముందు అల్లితో ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. అలా అల్లి వైపు 2 అడుగులు వేయగానే మల్లేష్ ఊబిలో ఇరుక్కుపోతాడు. అల్లిని సహాయం అడుగుతాడు. ఆమె అలానే చూస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి శంకర్ వస్తాడు. అప్పటికే మల్లేష్ పూర్తిగా ఊబిలోకి వెళ్ళిపోతాడు. శంకర్కి ఇంకా కోపం పెరుగుతుంది. అల్లిని పట్టుకొని బలవంతం చేయాలనుకుంటాడు. అల్లి కూడా వెనుకడుగు వేయదు. అతనితో పోరాడి గాయపరుస్తుంది. అలా వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఒక నది దగ్గరికి చేరుకుంటారు. శంకర్ అల్లి వైపు వెళ్తుండగా అతని కాలు అడవి పంది కోసం వేసిన ఉచ్చులో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఎదురుగా ఒక బాణం వచ్చి అతని గుండెల్లో గుచ్చుకుంటుంది. అంటే అల్లి ప్లాన్ ప్రకారం శంకర్ని అక్కడికి పందిల కోసం ఉచ్చు వేసిన చోటికి తీసుకువస్తుంది. ఆ విధంగా అల్లి తన మానాన్ని, ప్రాణాన్ని ప్రకృతి కాపాడుతుంది. అల్లి ఇంటికొచ్చిన తర్వాత ఆమె తండ్రి వాళ్ళిద్దరు ఏమయ్యారని అడుగుతాడు. అల్లి అడవి వాళ్ళని తినేసిందని చెబుతుంది. తర్వాత అల్లి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతుంది. ఈ సీన్తోనే మన మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.